త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం ఎందుకు వచ్చింది? ఏ ప్రాతిపదికన యుగాలను విభజించారో తెలుసా? హిందూ మతంలో 4 యుగాలున్నాయి: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. వీటిలో ప్రస్తుతం కలియుగ కాలం కొనసాగుతోంది. ఈ యుగాల క్రమం కొన్ని ప్రత్యేక ప్రాతిపదికన నిర్ణయించారు. అంతేకాకుండా వాటి వ్యవధి కూడా క్రమం ప్రకారం నిర్ణయించారు. అయితే సత్యయుగం తర్వాత ద్వాపర యుగానికి బదులుగా త్రేతాయుగాన్ని ఎందుకు మొదటి స్థానంలో ఉంచారు? దీనికి సమాధానాన్ని కూడా యుగాల వర్గీకరణ ఆధారంగా మాత్రమే అర్థం చేసుకోవచ్చు. మరి ఆ ప్రాతిపదిక ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యుగం అంటే ఏమిటి? యుగం అంటే ఒక నిర్దిష్ట సమయం లేదా నిర్దిష్ట కాలం. యుగాలను 4 భాగాలుగా వర్గీకరించారు. మొదటిది సత్యయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపరయుగం, నాల్గవది ఇప్పుడు నడుస్తున్న కలియుగం. ప్రతి యుగంలో మనిషి నిర్మాణం, ప్రవర్తనలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. సత్యయుగం 4 యుగాలలో మొదటి యుగం అంటే సత్యయుగ కాలం. సుమారు 17,28,000 సంవత్సరాలుగా కొనసాగింది. కార్తీక మాసంలోని శుక్లపక్షం 9వ తేదీన సత్యయుగం ప్రారంభమైందని విశ్వసిస్తారు. ఈ యుగంలో దేవతలు మానవుల వలె భూమిపై నివసించారని, వారి వయస్సు కూడా సుమారు 2 లక్షల సంవత్సరాలు అని పురాణాలు చెబుతున్నాయి. అలాగే పుష్కర్ ఈ యుగంలో పుణ్యక్షేత్రంగా పరిగణిస్తారు. సత్యయుగంలో పాపానికి, అధర్మానికి స్థానం లేదు. ఈ యుగంలో మత్స్య, కచప, వరాహ, నరసింహ, విష్ణువు అవతారాలు. త్రేతాయుగం, సత్యయుగం తర్వాత త్రేతాయుగం ప్రారంభమవుతుంది. ఈ యుగం వ్యవధి సుమారుగా 12,28,000గా పరిగణిస్తారు. మత గ్రంథాల ప్రకారం వైశాఖ మాసంలోని శుక్లపక్షం తృతీయ తిథి నుండి త్రేతాయుగం ప్రారంభమైంది. ఈ యుగంలో మానవుని వయస్సు సుమారు 10,000 సంవత్సరాలు. ఈ యుగం పుణ్యక్షేత్రం నైమిసారణ్య అని నమ్ముతారు. ఈ యుగంలో అధర్మాన్ని నాశనం చేయడానికి విష్ణువు 3 అవతారాలను ఎత్తాడు. అవే శ్రీరాముడు, వామనుడు, పరశురాముడు. ఈ యుగాన్ని త్రేతాయుగం అని పిలుస్తారు. ద్వాపర యుగం, ద్వాపర యుగంలో విష్ణువు శ్రీకృష్ణునిగా అవతరించాడు. ఈ యుగంలో శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించాడు. మహాభారత యుద్ధంలో గీతను ప్రబోధించాడు. ద్వాపర యుగ కాల వ్యవధి సుమారు 8,64,000 అని హిందూ గ్రంథాలలో వివరించారు. ఈ శకం మాఘ మాసంలోని కృష్ణ అమావాస్య నుండి ప్రారంభమైంది. ఈ యుగంలో మనిషి వయస్సు సుమారు 1,000 సంవత్సరాలుగా చెబుతారు. కలియుగం మత గ్రంథాల ప్రకారం ప్రస్తుత యుగం లేదా కలియుగం వ్యవధి 3 యుగాలలో చిన్నది అంటే 4,32,000 సంవత్సరాలు. భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలోని త్రయోదశి తిథి నుండి కలియుగం ప్రారంభమవుతుందని భావిస్తారు. ఈ కాలంలో మనిషి వయస్సు దాదాపు 100 సంవత్సరాలు. గంగా నదిని ఈ యుగంలో ప్రధాన పుణ్యనదిగా పరిగణిస్తారు. ఈ యుగంలో పాపం మొత్తం ఇతర యుగాల కంటే ఎక్కువ. కలియుగంలో బుద్ధుడిని విష్ణువు అవతారంగా భావిస్తారు. ఈ యుగంలో మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.